అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ శ్రీనివాసులు రెడ్డి. ఇప్పుడు పిల్లల్లో స్కూల్ గోయింగ్ చిల్డ్రన్లో వచ్చే సమస్యలు, వాటిని మనం ఎలా పరిష్కార మార్గాలు పెద్దలుగా కనుక్కోవాలనే అంశం గురించి మాట్లాడబోతున్నాను. ముఖ్యంగా స్కూల్ గోయింగ్ చిల్డ్రన్లో 10 సమస్యలు ఉంటాయి. ఒకటి, చదువు యొక్క ఒత్తిడి. ఈ చదువు ఒత్తిడిని తగ్గించేదానికి పిల్లల్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలే కానీ ఒత్తిడి రాకుండా ప్రోత్సహించాల్సి ఉంటుంది. వారితో ఓపికగా మాట్లాడి చిన్న చిన్న విజయాలు, చిన్న ఎగ్జామ్లో పాస్ అయినా కానీ వాళ్ళకి ప్రశంసలు ఇవ్వాలి. అందువల్ల వాళ్ళకి ఒత్తిడి తగ్గుతుంది. రెండోది, స్కూల్లో బుల్లియింగ్ సమస్యలు, అంటే తోటి పిల్లలు హింసించడం కానీ లేకపోతే ఎగతాళి చేయడం కానీ ఇలాంటి సమస్యలు ఎలా ఉంటాయి. కాబట్టి వీటి విషయాలకు వస్తే పిల్లల్ని మనం ఎప్పుడు కూడా ధైర్యంగా ఎదుర్కోండి, ఇలాంటి వాటిని ప్రోత్సహించాల్సి ఉంటుంది. ఆ సమస్యలను ఉపాధ్యాయుల దృష్టికి, తల్లిదండ్రుల దృష్టికి తీసుకొచ్చేటట్టుగా పిల్లల్ని ఎప్పటికప్పుడు మనం ప్రోత్సహించాల్సి ఉంటుంది. థర్డ్ పాయింట్ ఏంటంటే, మానసిక ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే పిల్లల యొక్క ఎమోషన్స్ మనం అర్థం చేసుకోవాలి, భావోద్వేగాలను అర్థం చేసుకోవాలి. అవసరమైతే కౌన్సిలింగ్ లేదా చైల్డ్ సైకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్ళి ఆ పిల్లలకు ఉండే సమస్య ఏంటి, దాన్ని ఎలా అధిగమించాలని చెప్పి కౌన్సిలింగ్ ఇవ్వాలి. అంతకంటే ముఖ్యమైనదంటే తల్లిదండ్రులే ప్రతిరోజు పిల్లలకి కౌన్సిలింగ్ ఇవ్వడం వల్ల ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం కూడా రావచ్చు. ఇంకోటి, చదువు సంబంధిత సమస్యలకు మనం ఏం చేయాలంటే ప్రత్యేక శ్రద్ధ, అవసరమైతే ప్రత్యేక ఉపాధ్యాయుల సహాయం పొందాలి. ఆ పిల్లలు ప్రవర్తన ఎలా ఉందో స్కూల్లో గమనిస్తూ దానికి తగ్గట్టుగా మనం నడుచుకోవాలి. పిల్లలకి చదువునైనా సరే ఆటలైనా సరే సరైన పద్ధతిలో ఎలా నేర్చుకోవాలనే దానిపైన మనం గైడెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అదే దిశానిర్దేశం ఎప్పటికప్పుడు చేయాల్సి ఉంటుంది. తర్వాత స్నేహ సంబంధ సమస్యలు, అవి ఏంటంటే పిల్లల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ అప్పుడప్పుడే, చిన్న పసి హృదయాల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ అప్పుడప్పుడే డెవలప్ అవుతూ ఉంటాయి. అవి ఇంకా బాగా డెవలప్ అవ్వాలి అంటే మనం ఏం చేయాలంటే గేమ్స్కు ప్రోత్సహించడం, గ్రూప్ యాక్టివిటీల్లో చేర్పించడం. అవి చేసినందువల్ల వాళ్ళలో మాటల నైపుణ్యం కూడా బాగా పెరుగుతుంది. సామాజిక నైపుణ్యాలు అంటే ఈ బిహేవియరల్లో నైపుణ్య స్కిల్స్ కూడా చిన్న చిన్న పాఠాలుగా ఇచ్చి అవి నేర్చుకోమని చెప్తుండాలి. తర్వాత బిహేవియరల్ సమస్యలు అంటే ప్రవర్తన సంబంధిత సమస్యలు ఏమిటంటే పిల్లలకి ఎప్పుడు కూడా నియమాలు స్పష్టంగా చెప్పాలి. ఒక స్కూల్లో పిల్లవాడు చదువుతున్నాడంటే మనం ఎప్పుడు కూడా వాళ్ళని ఎలా ప్రోత్సహించాలంటే, మీరు ఎప్పుడు కూడా ఆ నియమ నిబంధనలను పాటించాలి, మంచి ప్రవర్తన ఉండాలని ఎప్పటికప్పుడు మనం చెప్తూ ఉండాలి. ఏదైనా చిన్న మంచి పని చేయగానే వాళ్ళకి ప్రశంస ఇవ్వాలి. తర్వాత ప్రతికూల ప్రవర్తనకి ఎప్పుడు కూడా అబ్నార్మల్ బిహేవియర్ కానీ ఉంటే ఎప్పుడు కూడా శిక్ష అనేది సమస్య పరిష్కరించదు. ఎప్పుడు కూడా మనం సరైన మార్గనిర్దేశం, గైడెన్స్, కౌన్సిలింగ్ ఇస్తే పిల్లలు మారిపోతారు. తర్వాత పిల్లలకి కుటుంబ సమస్యల్లో కూడా ఉండొచ్చు. అంటే ఇంట్లో తల్లిదండ్రుల వల్ల కానివ్వండి, ఇంట్లో చిన్న చిన్న గొడవలు కానివ్వండి, వాటి వల్ల పిల్లల్లో పసి హృదయాల్లో అవి నాటుకుపోయి అవి ఎప్పటికీ అలాగే ఉండిపోయి పసి హృదయాలను గాయపరిచి ఫ్యూచర్లో ఎక్కువ సమస్యలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళ ప్రవర్తన గమనించి మనం కూడా ప్రవర్తన మార్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత సమయం ఎక్కువ ఫ్యామిలీతో ఇస్తే వాళ్ళకు కూడా మన మనసులో ఏముంది, వాళ్ళకు ఉండే సమస్యలు ఏంటి అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ టెక్నాలజీ వ్యసనానికి బానిసలు అవ్వడం ఒకటి. దీనికి ఏం చేయాలంటే ఈ టెక్ వాడకానికి ప్రతిరోజు ఒక పరిమితిని పెట్టాలి. ఆ పరిమితి ప్రకారమే వాళ్ళు మొబైల్ కానివ్వండి, ఏదైనా టెక్నాలజీ కంప్యూటర్లు కానీ వాడడానికి సమయం ఇవ్వాలి. కానీ రోజంతా అదే పనిలో ఉంటే మాత్రం మనం ప్రోత్సహించకూడదు. రెండవది, ఆసక్తి లోపం, ఇంట్రెస్ట్ ఉండదు కొన్ని సందర్భాల్లో. కాబట్టి చదువుని జీవితానికి ఎలా అనుసంధించాలో పిల్లలకు నేర్పించాలి. చదువే జీవితం అని చెప్పకుండా చదువు జీవితంలో ఒక భాగం, చదువుని మనం వృద్ధి చేసుకోవడానికి ఎలా అనుసంధించాలో బాగా నేర్పించాలి. వారి ఇష్టాలు, ప్రతిభల కారణంగా నేర్చుకునే విధానాలను కూడా ఎంచుకుంటే ఇంపార్టెంట్. నేర్చుకునే విధానాన్ని ఎంచుకోవాలి వాళ్ళ ప్రతిభ, నైపుణ్యంతో గమనించుకుంటూ. దానివల్ల ఏంటంటే పిల్లల్లో అవగాహన శక్తి పెరుగుతుంది, ఆలోచన శక్తి పెరుగుతుంది, తర్వాత నేర్చుకునే విధానం కూడా మారుతుంది. సో ఇవన్నీ గమనించి మీ పిల్లల్ని, పసి హృదయాల్ని, ఎందుకంటే ఈ వయసులో, చిన్న వయసులో ఏవైతే మనసులో నాటుకుపోతాయి అవి వాళ్ళ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయి ఫ్యూచర్లో. కాబట్టి ఆ వయసులోనే వాళ్ళకున్న సమస్యలను గమనించి, వాళ్ళ ఇష్టాయిష్టాలను గమనించి మీరు వాళ్ళు మంచి సరైన మార్గంలో కానీ వెళ్ళేటట్టు చేస్తే వాళ్ళ భవిష్యత్తును వాళ్ళే తీర్చిదిద్దుకోగలుగుతారు. థ్యాంక్ యూ.